బాసర ట్రిపుల్ ఐటీ మార్పు చెందిందా? వీసీ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? గతంలో విద్యార్థులు పోరుబాట పట్టారు, అయితే ఆ సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారమయ్యా? వీసీ గోవర్ధన్ మనకు అందుబాటులో చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఉంది? మీరు వచ్చిన ఈ 9 నెలల్లో కొంత మార్పు తీసుకొచ్చారనే విద్యార్థుల వైపు నుంచి వినిపిస్తుంది, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు ఆర్జీయూకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ట్రిపుల్ ఐటీ బాసర ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో చాలా సంవత్సరాల నుండి చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయనేది విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ లేదా స్టేక్ హోల్డర్స్ తల్లిదండ్రులు మిగతా స్టేక్ హోల్డర్స్లో కూడా ఒక అభిప్రాయం అనేది ఇంతకుముందు ఉండేది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రత్యేకించి విద్యార్థులతో మమైకమై వాళ్ళ యొక్క వసతులకు సంబంధించి కానీ వాళ్ళ యొక్క అవసరాలకు సంబంధించినటువంటి కానీ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో కూలంకషంగా చర్చించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో మార్పును తీసుకురావడానికి ముందు ఛార్జ్ తీసుకోగానే ఒక వారం రోజులు ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, స్టడీ చేయడం జరిగింది. తద్వారా విద్యార్థుల యొక్క అభిప్రాయాలను, ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క పర్సెప్షన్స్, ఇవన్నీ వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా తీసుకొని మనము ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఈ మార్పు అనేది దాదాపుగా ఒక నెల నుంచే స్టార్ట్ అయింది. బట్ దాన్ని విజిబుల్గా మీకు దాదాపు ఒక 6 monthsలో ఒక సైజబుల్ విజిబిలిటీ మార్పు యొక్క ఇంపాక్ట్ అనేది మనం ఆల్ స్టేక్ హోల్డర్స్లో, కేవలం విద్యార్థుల్లోనే కాకుండా తల్లిదండ్రుల్లో కానీ సమాజంలో ఉన్నటువంటి వివిధ స్టేక్ హోల్డర్స్లో కూడా ఆ మార్పు యొక్క ఇంపాక్ట్ అనేది అందరి దృష్టిలో కనిపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? జటిలమైన సమస్యలు ఏమైనా గుర్తించారా? వాటి పరిష్కారానికి మీ మధ్య ఉన్న ప్రణాళిక? విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి 100% రెసిడెన్షియల్ సిస్టమ్ మూలాన పిల్లలు హాస్టల్లో ఉండడం కానీ, తరగతి గదులు కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డే ఇన్ డే అవుట్లో డిజిటల్ లైబ్రరీస్ అనుకోండి, ఇట్లాంటి వసతులు అనేటివి వారికి ఈ యూనివర్సిటీ 2008లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత 2014 స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణకు ఇదొక యూనివర్సిటీగానే ట్రిపుల్ ఐటీ బాసరగాను మరియు ఆర్జీయూకేటీ బాసరగా కూడా విశ్వవిద్యాలయము ట్రిపుల్ ఐటీ కూడా ఒకే క్యాంపస్లో ఉండడం జరిగింది. అయితే విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కానీ, హాస్టల్స్లో కానీ, క్లాస్ రూమ్స్లో కానీ 2008లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ ఫెసిలిటీసు తర్వాత చాలా మెయింటెనెన్సు, వాటి యొక్క రెనోవేషన్ చేయడము, ఈ సమస్యలు చాలా ఉండేవి. సో వాటిని ఒక్కొక్కటి కూడా ప్రత్యేకించి స్టూడెంట్స్కు హాస్టల్ ఫెసిలిటీసు, తరగతి గదుల్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంటు, ఫర్నిచర్ కానీ, వాళ్ళ చైర్స్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటిని కూడా 1 by 1 స్టడీ చేసుకుంటూ వాళ్ళ యొక్క నీడ్స్కు అనుకూలంగా ప్రతిదీ కూడా మనమే ప్రోయాక్టివ్గా ఉండి మనకున్నటువంటి ఇక్కడ ఆఫీసర్స్తో చర్చించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధ్యాపకులు అనుకోండి, వారి యొక్క శాఖాపరమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి వాళ్ళతో డిస్కస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో చేసుకుంటూ అలా చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధిని అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్టాఫ్ కొరత ఉంది, తర్వాత పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం మూలంగా 9 నెలలే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి నాణ్యమైన విద్య అన్నట్టు లేదని ఒక అభిప్రాయం ఉండదు. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్? ప్రత్యేకించి ఈ యూనివర్సిటీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, యాక్చువల్గా ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కార్నిగా మిలన్ యూనివర్సిటీ నుంచి ఒక వెస్టర్న్ లెర్నింగ్ పారాడమ్, ఏదైతే లెర్నింగ్ బై డూయింగ్ అనే పారాడమ్ తోటి తీసుకురావడం జరిగింది. తర్వాత మనం కన్వెన్షనల్ మోడ్కు వెళ్ళడం జరిగింది. అందువలన ఇప్పుడు ప్రత్యేకించి ఉపాధ్యాయులు ఉండాలనే ఒక కన్వెన్షనల్ యూనివర్సిటీస్ ఎట్లయితే ఉన్నాయో వాటి రకంగా తీసుకొచ్చాం. అదే సందర్భంగా టీచర్స్, మీరు చెప్పినట్టుగా పర్మనెంట్ టీచర్స్ అనేది ఒక కొరత ఉంది. బట్ దానికి మనము కాంట్రాక్చువల్ లెక్చరర్స్ ఉన్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. దీంతో పాటు ఏదైతే లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ ఉండిందో ఈ ట్రిపుల్ ఐటీ మోడల్లో అది ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. దానికి సంబంధించే మనము డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ అనేది నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాక దాదాపుగా 550 ల్యాప్టాప్స్ని డిజిటల్ లైబ్రరీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని ద్వారా పిల్లలకి ఏంటిదంటే వీడియో లెక్చర్స్ కానీ, మనమే ఇంతకుముందు డెవలప్ చేసినటువంటి కంటెంట్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా విద్యార్థులకు బెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు మనకు చాలా ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత
పిల్లలకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. అట్లాంటివి కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఎన్పిటిఎల్ కానీ ఐఐటికి సంబంధించినటువంటి కంటెంట్, అట్లాగే కోర్సెరా కానీ, ఈరోజు వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి 2 కోర్సులు మనకు ప్రత్యేకించి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి దాదాపు $99 ఒక కోర్సుకు ఉంటుంది. అట్లాంటిది దాదాపు 450 మంది విద్యార్థులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళు ఇవ్వడం ఈరోజు అది ప్రత్యేకించి స్టార్ట్ చేశాం. సో ఈ రకంగా విద్యార్థులకు ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ కంటెంట్ని కేవలం ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారానే కాకుండా వాళ్ళకు డిజిటల్ ఫామ్లో ఉన్నటువంటి వీడియో లెక్చర్స్ని కూడా విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం ద్వారా వాళ్ళు నేర్చుకునే కంటెంట్కు ఇక్కడ ఉన్న టీచర్స్కు ఒకదానికొకటి సప్లిమెంటరీ మరియు కాంప్లిమెంటరీ అవ్వడం ద్వారా ఆ యొక్క మీరు చెప్పినటువంటి ఉపాధ్యాయుల కొరత కొంతవరకు తొలగిపోయే అవకాశం కూడా చేస్తున్నాం. టెక్నాలజీ సంబంధించిన విద్యా వ్యవస్థ కానీ టెక్నాలజీ IIIలో జాయిన్ అయిన వాళ్ళకి ల్యాప్టాప్స్ కొరత ఉంది, ల్యాప్టాప్స్ ఇవ్వడం లేదనే ఒక ప్రచారం కూడా ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి కాన్సెప్ట్లో పిల్లలకి చాలా వసతులు ఉండేవి. ఇది ఎందుకంటే ఇది ఒక ఐఐటి మోడలు రూరల్ యూత్కి అనే ఒక కాన్సెప్ట్ తోటి దీన్ని తీసుకురావడం జరిగింది. రూరల్లో ఉన్నటువంటి 1% మెరిటోరియస్ అండ్ సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇక్కడ అవకాశం కల్పిస్తారు. కాబట్టి వాళ్ళకు ఏ వసతిలో కూడా కొరత లేకుండా వాళ్ళకు బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఫండ్స్ టైమ్లీ రిలీజ్ చేయలేకపోవడం మూలాన కొంత ఆ వసతులలో కొంత జాప్యం జరిగింది. కొన్ని సందర్భాల్లో ల్యాప్టాప్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవ్వలేకపోవడం అనే అంశం కూడా వచ్చింది. బట్ ఉన్నంతలో మనం మెరుగైనటువంటి వసతులు ఇస్తూ ఉన్నాం. ఈసారి కూడా మనం యూనిఫామ్స్ ఆల్రెడీ స్టిచ్చింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి మనం క్లాత్ తెప్పించి మన ఈ మహిళా శక్తి గ్రూప్స్కి వాళ్ళకు స్టిచ్చింగ్కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ యూనిఫామ్స్ కూడా అందరి విద్యార్థులకు మనం ఈసారి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ల్యాప్టాప్స్ కూడా కొన్ని సిఎస్ఆర్ గ్రూప్స్కి, సిఎస్ఆర్ ఫౌండేషన్స్కి కూడా కొంత మనం సహాయం తీసుకొని విద్యార్థులకు మెరుగైన వసతులు ఇచ్చే ప్రాసెస్లో ఉన్నాం. ఈసారి ల్యాప్టాప్స్ కూడా కొంత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎప్పుడో 16-17 సంవత్సరాల క్రితం ఏర్పడిన యూనివర్సిటీ ఏదైతే ఉందో అప్పుడున్న భవనాలే ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థుల వసతి గృహాల పరిస్థితి మారిపోయిందా సార్? టైల్స్ పలిగిపోవడం లేకపోతే విండోస్ లేకపోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడేమన్నా మారిందా? ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా మీరు చెప్పినట్టు బిల్డింగ్స్కు మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఎలాంటి ఇన్స్టిట్యూషన్ అయినా యూనివర్సిటీ అయినా కూడా కంటిన్యూస్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీరు చెప్పినట్టుగా ఇలాంటి వసతులకు అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. నేను వచ్చినాక దాదాపుగా ఒక 2000 ట్యూబ్లైట్స్ని హాస్టల్స్లో పెట్టడం జరిగింది. లాట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్ కూడా హాస్టల్స్ కానీ మెస్సెస్ కానీ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మెస్సు రెనోవేషన్ యాక్టివిటీస్ చూసి ఇక్కడికి వచ్చాము. హాస్టల్స్లో కానీ మిగతా మెస్సెస్లో కానీ అకాడమిక్ బ్లాక్స్లో కానీ చైర్స్ రిపేరు లేతే పెయింటింగ్ వర్కు, ఫర్నిచర్ రెనోవేషను, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ రెనోవేషన్సు, న్యూ ఎక్విప్మెంట్కు సంబంధించినటువంటి అంశాలని అకాడమిక్ హెడ్స్ తోటి డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రపోజల్స్ కూడా తీసుకున్నాము. కంటిన్యూస్గా వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలన్నిటిని కూడా మనము ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము. మేము ఇప్పుడు చేస్తున్న ఒక న్యూ కాన్సెప్ట్ ఏంటిదంటే స్టూడెంట్స్కు ఎంపతి అప్రోచ్ తీసుకొచ్చాము. ఎంపతి అంటే స్టూడెంట్స్కు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకొని ఎంపథెటిక్గా ఉంటూ వాళ్ళకు సొల్యూషన్స్ ఇవ్వడం అనేది ఒక యాక్టివిటీ యూనిక్గా తీసుకొచ్చాము. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది గ్లోబల్లో ఏదైతే ఉందో 2030 వరకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఇంప్లిమెంట్ చేయాలనేది కాన్సెప్ట్ తోటి యునైటెడ్ నేషన్స్ ముందుకు వచ్చింది. ఈ యూనివర్సిటీలో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రాసెస్లో స్టూడెంట్స్ను, ఫ్యాకల్టీని, స్టాఫ్ను ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. సో పర్హాప్స్ ఇది ఎంటైర్ కంట్రీలో వన్ ఆఫ్ ది యూనివర్సిటీసు ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడం, ప్రాక్టీస్ చేయించడం అదొక కాన్సెప్ట్ను ఇక్కడ తీసుకొచ్చాము. అట్లాగే రూరల్ యూత్ ఇక్కడికి వస్తారు, వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ను తీసుకొని వాటినే స్టూడెంట్ ప్రాజెక్ట్స్గా ఇస్తూ
ఆ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చినటువంటి సొల్యూషన్స్ని మనం క్యాంపస్కి ముందు ఎలా అప్లై చేసుకోవచ్చు, వాటి ద్వారా ఎలా సొల్యూషన్స్ తీసుకురావచ్చు అని చెప్తూ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దానికి కూడా యూనివర్సిటీ స్పాన్సర్ చేస్తూ స్టూడెంట్స్లో ఒక లెర్నింగ్ ఎబిలిటీ, ఇన్నోవేషను, ఇంక్యుబేషన్, స్టార్టప్ కల్చర్ని కూడా తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మెస్సులు కాంట్రాక్టులు ఏవైతే పాత మెస్సులు ఉన్నాయో వాటిని రద్దు చేయాలనే డిమాండ్ ఉంది. ఇప్పటికీ అదే మెస్సులు కంటిన్యూ అవుతున్నాయి. వ్యాలిడిటీ అయిపోయినా కూడా అన్ని కాంట్రాక్టులు అదే విధంగా కొనసాగుతున్నాయి. కారణాలు ఏంటి సార్? యాక్చువల్గా మాకు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము రివ్యూ చేసి ఉన్నటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి మెస్సులో చాలా మార్పులు తీసుకొచ్చాం. నేను వచ్చిన డే 1 నేను మెస్సులో తినడం స్టార్ట్ చేశాను పిల్లలతో కూర్చొని. అలాగే ప్రతిరోజు ఇప్పుడు కూడా నేను ప్రతి మెస్సులో ఏదో ఒక మెస్సులో చెప్పకుండా వెళ్ళి లంచ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఫుడ్ క్వాలిటీ చాలా పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. దానితో పాటు మీరు అన్నట్టుగా ఏదైతే టెండర్ ప్రాసెస్ ఉందో మేము టెండర్స్కి ఆల్రెడీ కాల్ఫర్ చేసినాము. ఆ టెండర్స్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ ప్రాసెసెస్ చేసినాము. ఇప్పుడు ఇంతకుముందు లాగా కాకుండా 3 మెస్సులు ఇంతకుముందు ఉండే, బట్ నెంబర్ను ప్రాపర్గా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో 3 నుంచి 4 మెస్సులుగా కన్వర్ట్ చేసినాము. 4వ మెస్సు కిచెన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెనోవేషన్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోగానే మనము ఆ టెండర్స్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు పట్టచ్చు సార్? దాదాపుగా ఒక 4 వీక్స్ లోపల మనం క్లోజ్ చేస్తాం. ట్రిపుల్ విస్తరణ అనేది ఏదైతే ఆర్జీకేటీ విస్తరణ బ్రాంచ్లు కొత్తగా చేస్తుంది, ఎల్కతుర్తిలో ప్రారంభిస్తామన్నారు, ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఆర్జీకేటీ బాసరా అన్లైక్ ఏపీలో ఇప్పటికీ 4 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రోత్సాహంతో వారు కూడా కొత్త యూనిట్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే దృక్పథంతో, ఎందుకంటే రూరల్ యూత్కు మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా కొత్త యూనిట్స్ని కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదే అంశంలో భాగంగా ఈసారి IIIT మహబూబ్ నగర్ అనే కొత్త యూనిట్ని మనము ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ 3 సెక్షన్స్, 3 ఇంజనీరింగ్లో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, దెన్ డేటా సైన్స్, ఈ 3 అయితే ఎమర్జింగ్ టెక్నాలజీ పరంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కోర్సులను ఈ ఇయర్ మహబూబ్ నగర్ IIITలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు కొన్ని కొత్త యూనిట్స్ని కూడా ప్రారంభించే దశలో దాదాపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంకా కొన్ని కొత్త యూనిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు 2019 నుంచి ఇప్పటి వరకు స్టైఫండ్స్ అనేది రాలేదు. దానివల్ల విద్యార్థులనే కట్టాలి అని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అసలే గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చే విద్యార్థులు వీళ్ళంతా, అంటే స్టైఫండ్ స్కాలర్షిప్స్ అనేది వస్తున్నాయా? ఎంత పెండింగ్ ఉన్నాయి? మనకు స్కాలర్షిప్స్ కొన్ని సంవత్సరాల నుంచి కొంత SC, ST, BC, మైనారిటీ ఇట్లా ఏవైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని మనం చాలా కాలం నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి కూడా అన్ని యూనివర్సిటీస్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ పంపించినట్టుగానే మనం కూడా పంపిస్తున్నాం. కొన్ని దఫాలుగా ఒక బడ్జెట్లో అలొకేట్ చేసి ఒక్కొక్కసారి కొంత రిలీజ్ చేయడము జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉండి వాళ్ళకు శాంక్షన్ వస్తుందో, వాళ్ళకు ఫండ్ రిలీజ్ కాకపోయినా, వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ట్యూషన్ ఫీజు కానీ వాళ్ళకి రిలీజ్ కాకపోయినా కూడా మనము గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ కన్సర్న్డ్ స్టాట్యుటరీ బాడీస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము వాళ్ళకు ఫీజు కట్టకపోయినా, స్కాలర్షిప్స్ అమౌంట్ కట్టకపోయినా కూడా మనం వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళకు శాంక్షన్ అయ్యి డబ్బులు రిలీజ్ కాకపోయినా, బట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరైతే సొంతంగా కట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, గ్లోబల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంత డిఫరెన్షియల్ అమౌంట్ కట్టే వాళ్ళు, EWS కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏదైతే డిఫరెన్షియల్ అమౌంట్ ఉంటుందో ఆ డిఫరెన్షియల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. దాని ప్రకారమే మనం చేస్తున్నాం. IIIT అంటే ఒకప్పుడు మంచి పేరు ఉండే, IIIT బాసరా అంటే ఇప్పుడు భయపడే సిచ్యువేషన్ నుంచి మారిందా సార్? నేను ముందుగా చెప్పాను 2008లో ఎప్పుడైతే ఒక మంచి విజన్ తోటి స్టార్ట్ చేసినారో ఆ విజన్ చాలా కాలం వెళ్ళింది. దాదాపుగా కొంతమంది విద్యార్థులు గేట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ వాళ్ళు దాదాపు ఒక్క బ్యాచ్లో 70+ స్టూడెంట్స్ ఇక్కడి నుంచి సెలెక్ట్ అయినారు. ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ముందు బ్యాచ్ వాళ్ళు చాలామంది కూడా చాలా మంచి స్టేట్ లెవెల్లో కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్లో కానీ, స్టేట్ లెవెల్లో ఆర్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అప్పటి ముందు బ్యాచ్లు సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళ ఆలంని కూడా మాకు అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాకే ఇప్పుడు ఏంటంటే, మేము చూసిన యూనివర్సిటీని మధ్యలో కొంత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు
మనం పునర్వైభవాన్ని చూస్తూ ఉన్నామని చెప్పేసి స్టూడెంట్సే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో చాలా విజన్ ఉంది. ఈ యూనివర్సిటీ ఒక గొప్ప యూనివర్సిటీగా అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది. సో మేము అదే డైరెక్షన్లో చాలా కష్టపడి ఈ యూనివర్సిటీని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రంగాల్లో వాళ్ళని నిష్ణాతులు చేయాలని, లీడర్షిప్ క్వాలిటీస్ చేయాలని, అట్లనే ఇప్పుడు మేము కెరియర్ గైడెన్స్ సెల్ అని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం వాళ్ళకి జాబ్సే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ, వీటికి సంబంధించిన అంశాల మీద వాళ్ళకి ఎక్స్పోజర్ క్రియేట్ చేసి వాళ్ళు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అనేక రకాలైన వసతులు ఇక్కడ క్రియేట్ చేస్తూ వాళ్ళకు ఓవరాల్ డెవలప్మెంట్ కేవలం ఒక ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ కాకుండా వాళ్ళ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి సొసైటీకి ఉపయోగపడే రకంగా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా సొసైటీకి ఒక డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళు ఇక్కడనే చదువుకున్న విద్యార్థులు ఒక రోల్ మోడల్గా సొసైటీకి ఒక రోల్ మోడల్గా అవుతూ లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఉండాలనే ఒక కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైన్లో తీసుకెళ్తున్నాం. గతంలో విద్యార్థులు సూసైడ్ చేసుకునే వాళ్ళు వివిధ కారణాలు కావచ్చు. ఎందుకు సార్ అదేమైనా గుర్తించారా? దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మేము కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా అబ్జర్వ్ చేసినాం. స్టూడెంట్స్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళ సైకలాజికల్ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, ప్రెషర్స్, టెన్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డిస్ట్రాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, వీటి మీద లాట్ ఆఫ్ నాకు కూడా దాదాపు 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ యాజ్ ఎ ప్రొఫెసర్గా కానీ నేను స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యే విధి విధానాలలో కూడా స్టూడెంట్ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుంటాం. కాబట్టి ఆ లైన్ ఆఫ్ థింకింగ్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళకు హాస్టల్లో ఇంటరాక్ట్ అవుతూ, మెస్లో, క్లాస్ రూమ్స్లో, అన్ని ప్లేసెస్లో వాళ్ళని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ని కూడా స్టడీ చేయడం, అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని ద్వారానే నేను ఒక స్కూల్ ఆఫ్ థాట్ తోటి వాళ్ళకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మెయిన్గా ఎంపతి, సపోర్ట్ కావాలనేది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళని పిల్లల దగ్గరికి నేనే వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒక వైస్ ఛాన్సలరు జనరల్గా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సన్నివేశాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ నేను స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ లెర్నింగ్ కేపబిలిటీస్ని పెంచాలి, ప్రెషర్స్ని తగ్గించాలనే ప్రాసెస్లో వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటే ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి కొంచెం ప్రెషరు ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. వాళ్ళకు ఆ సందర్భాల్లో వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టించి వాళ్ళ యొక్క ప్రెషర్ రిలీజ్ అయ్యేటట్టుగా వాళ్ళకు డిఫరెంట్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ లైఫ్లో ఒక భాగమే కానీ ఎగ్జామే ఒక లైఫ్ కాదని చెప్తూ వాళ్ళకి లాట్ ఆఫ్ సపోర్టు. సమ్టైమ్స్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ, పేరెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇప్పిస్తూ ఈ రకంగా స్టూడెంట్స్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ని మోరల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసి స్టూడెంట్కు ఒక అండర్స్టాండింగ్ లెవెల్ని పెంచడం జరిగింది. తద్వారా ఇప్పుడు గత 9 నెలల నుంచి చూస్తే కనుక స్టూడెంట్స్ లెర్నింగ్ యాటిట్యూడు, లెర్నింగ్ కేపబిలిటీ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద క్యాంపస్. అంటే చదువుకునేటప్పుడు కానీ, వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు కానీ, ఏ వాక్ ఆఫ్ లైఫ్ ఇన్ ద క్యాంపస్ చూసినా కూడా ఆ ప్రెషర్ అనే దాని నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంది. సో ఇంకా వాళ్ళకి లెర్నింగ్ ఈజ్ ఎ ఫన్ అనే కైండ్ ఆఫ్ థింగ్లో కానీ, ప్రోయాక్టివ్ లెర్నింగ్స్లో కానీ, గ్రూప్ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఈ న్యూ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా 1 by 1 ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా స్టూడెంట్స్లో లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంటుంది అండ్ వాళ్ళు షార్ప్ మైండ్స్ ఉంటారు. బట్ వాళ్ళ ప్రాపర్ ఎంగేజ్మెంట్ అనేది జరగాలనే ఉద్దేశంతో కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నాము. టెక్నాలజీ ఎనేబుల్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అన్ని క్లాస్ రూమ్స్లో కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్గా చేయడానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్స్ చేసుకుంటూ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఈ స్టార్టప్ కల్చర్ని కూడా మనం స్టూడెంట్స్కి ఇస్తూ దాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. సార్ మీరు ఏం చేయాలన్నా బడ్జెట్తో ముడిపడి ఉంటుంది. బడ్జెట్ ఆ విధంగా వస్తుందా సార్? రాష్ట్ర ప్రభుత్వమే కొంత కష్టాల్లో ఉన్నట్టుంది. ప్రభుత్వం అయితే టైమ్లీ మనకు ఎప్పుడైతే సపోర్ట్ అవసరమవుతుందో అప్పుడు బడ్జెట్ ఇస్తూ ఉంది. సో ఆ రకంగా మనం ఉన్న దాంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటూ గ్రో అవుతూ ప్లానింగు, డెవలప్మెంటు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాము. అయితే ఫండ్స్ ఇంకా ఎక్కువగా వస్తే మనం ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమే అన్ని వనరులను కూడా మనం క్రోడీకరించుతున్నాం. ఆలమ్నీని చూస్తున్నాం, సమ్ అవుట్ సైడ్ సిఎస్ఆర్ ఫౌండేషన్స్ని కూడా చూస్తున్నాం. సో దట్ స్టూడెంట్స్కు ఎన్ని ఫెసిలిటీస్ ఎంత బెస్ట్గా ఇవ్వగలమో ఆ రకంగా ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. గతంలో 2022లో పోరాటం చేసిన వాళ్ళపైన కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆ కేసులు మాఫీ కావాలి. గతంలో ఇప్పుడు ప్రస్తుత సీఎం సైతం హామీ ఇచ్చినట్టుంది. అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని ఏమైనా చేయగలరు అంటే కరెక్ట్గా నాకైతే దృష్టికి రాలేదు. కానీ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ మనం యూనివర్సిటీ నుంచి ఎక్స్టెండ్ చేసేది ఉంటే ఖచ్చితంగా కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాం. చివరిగా చెప్పండి సార్, భద్రత
భద్రతా లోపం ఏమైనా ఉందా? గతంలో వివిధ రకాల అంటే జరిగేది తీసుకొచ్చారు పిల్లల్ని, అంటే మత్తు పదార్థాలు కానీ ఇట్లాంటివన్నీ క్యాంపస్లోకి వచ్చాయి అంటే ఎవరి లోపం వల్ల జరిగింది? భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయి? అవి కట్టుదిట్టం చేశారు? గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మనం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. మన సెక్యూరిటీ ఫోర్స్ కానీ, మన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, చీఫ్ వార్డెన్ కానీ, సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పటికప్పుడు కూడా సర్విలెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఎప్పుడప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు. సో అలాంటి భద్రతా విషయానికి సంబంధించిన విషయాలు మాత్రం ఆల్ స్ట్రింజెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నాం, ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం. సో ఆ రకంగా స్టూడెంట్ యొక్క సేఫ్టీ సంబంధించిన విషయంలో మాత్రం అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి చర్యలు మనము మన సైడ్ నుంచి తీసుకుంటున్నాం. జీకేటీ బాసరకు వచ్చే విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వీసీగా మీరిచ్చే భరోసా ఏంటి? ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ విజన్ తోటి తీసుకెళ్తున్నాము. అదే విజన్ తోటి మేము పునర్వైభవాన్ని ఆల్రెడీ తీసుకొచ్చినాము. దానికంటే ఇంకెన్నో రెట్లు ఈ యూనివర్సిటీని ఇంకా డెవలప్ చేస్తూ ఒక కేవలం స్టేట్లో కాకుండా జాతీయ పరంగా కానీ అంతర్జాతీయ పరంగా కానీ దీన్ని ఒక మంచి యూనివర్సిటీగా, పర్టికులర్లీ రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి కేవలం ఎంప్లాయ్మెంటే కాకుండా సొసైటీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో వాళ్ళు ఒక లీడ్ రోల్ ప్లే చేసేటట్టుగా మనం ఈ విద్యను అందిస్తున్నాము. దీని ద్వారా తల్లిదండ్రులు కానీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కేవలం వీళ్ళ ద్వారానే బయటికి మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మేము ఎక్కడ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము ఎక్కడ ఏమీ పబ్లిసైజ్ చేయలేదు, పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ మిత్రులకు కానీ, బంధువులకు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఇంత తక్కువ టైంలో జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళు వాళ్ళ మిత్రులకు షేర్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనకు ఈ ఇయర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు మేము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంతకుముందు ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉండేవాళ్ళు అభద్రతా భావంతో. బట్ ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇన్స్టాన్సు, మీరు మాకు గేట్ దగ్గర వదిలేస్తే చాలు, గేట్ నుంచి మేము ఇక్కడ మాకు ఎవరి సపోర్టు, తల్లిదండ్రులుగా కూడా మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మేము ఇక్కడ క్యాంపస్లో అంత సెక్యూర్గా సేఫ్గా ఉంటాము అనే ఒక వర్షన్ కూడా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. సో ఆ రకమైనటువంటి అన్ని రకాల వసతులు భద్రతా భావంతో కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ప్లస్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దృక్పథంతో వెళ్తున్నాము. అదే రకంగా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే బాసర ట్రిపుల్ ఐటీ గతం వేరు, ప్రస్తుతం వేరు. పునర్వైభవం తీసుకురావడం కోసం తన వంతుగా కృషి చేస్తున్నా, వచ్చిన నిధుల్లో బెటర్ పొజిషన్ తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానని తాను చెప్పడం కాదు, విద్యార్థులు వాళ్ళ పేరెంట్సే గుర్తిస్తున్నట్లుగా వీసీ అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, బాసర ట్రిపుల్ ఐటీ నుంచి.